నెక్స్ట్ ఏందంటే రేవంత్ రెడ్డి ఇంకొన్ని ఫ్రీ కరెంట్ కావచ్చు, అదేవిధంగా గ్యాస్ 500కి కావచ్చు. దూదిమెట్ల బాలరాజు ఇంటికి రావట్లేవా అయి? ఏది అడగమని ఆ? చూపెట్టమని గ్యాస్ కానీ మావిడ ఫ్రీ ఫ్రీ మా ఇంట్లో కానీ ఉంది కదా ఇప్పుడు గ్యాస్ ఫ్రీ అంటే అన్నాడు నీకు కూడా తెలిసి ఉంటుంది కదా. గ్యాస్ ఫ్రీ అన్నాడు ఆ, రాలేదు. ఉమ్. రాలేదా నిజంగా రాలేదా? 200 కరెంట్ అన్నాడు ఆ, రాలేదు. ఉమ్, నేనంటే ప్రతిపక్ష నాయకుని కాబట్టి నాకు ఇస్తలేడేమో కానీ ఆ, మరి నీకేమైనా వచ్చిందో నీకేమైనా వచ్చిందో అడుగుతా మరి. ఉమ్. నేను ఏమంటున్నా, నువ్వు జర్నలిస్టువే కదా, ప్రా- నువ్వు జర్నలిస్టువే కదా, ఆ, నువ్వు పేద జర్నలిస్టువే కదా, ఉమ్, నీకు వచ్చినా నేను అడుగుతా ఉన్నా. ఉమ్, ప్రతిపక్ష నాయకుడు కాబట్టి మాకు కట్ చేసి ఏ వాళ్ళకి ఇస్తున్నా అంటే ఉమ్, నేను ఏమంటున్నా, 100% వాళ్ళు ఇస్తున్న హామీలలో ఒక్కటి కూడా ప్రజలకు చేరలేదు. ఉమ్, ఓన్లీ ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఉమ్, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 13 అంశాల్లో 200 యూనిట్ల కరెంటు రాలేదు, ఉమ్, 500 గ్యాసు రాలేదు, ఉమ్, నెల 2500 మహిళలకు ఇచ్చేటువంటి 2500 రూపాయలు రాలేదు, ఉమ్, అదే 250 గజాల ఉద్యమకారుల స్థలము రాలేదు, ఉమ్, అదేవిధంగా మన ఇంటర్నేషనల్ స్కూలు రాలేదు, ఉమ్, అదేవిధంగా వీరు ఇస్తున్న కౌలు రైతులకు 12,000 రాలేదు, 15,000 రాలేదు, రైతు కూలీలకు 12,000 రాలేదు, ఇస్తున్న బోనసు రాలేదు. ఏమొచ్చింది? సన్న ఓట్లు వేయాలట కదా. ఇంకా నేను ఏం చేద్దాను, నేను ఉమ్, ఇక ఆయనకు దొడ్డోట్లకు సన్నోట్లకు తెలియదు. ఆ, ఎడ్లయ్యకు ఇప్పుడు ఎల్లయ్యకు ఎడ్లు లేవు, మల్లయ్యకు బండి లేదు, ఉమ్, కానీ మార్కెట్ మాత్రం పుట్టినొడ్డు దొరకపోతారు. ఉమ్, ఇక ఆయనకు సన్నొడ్డు తెలియదు, దొడ్డొడ్డు తెలియదు. ఉమ్, ఏ ఓట్లకి ఏమి రేట్ ఇవ్వాలో తెలియని పరిస్థితి. ఉమ్, ఈయనకు ఇది ఓట్ల మీద ప్రేమ లేదు ఈయనకు, ఉమ్. దొడ్డొడ్డు సన్నోట్ల గురించి తెలియదు ఈయనకు. రైతు బిడ్డ ఏమైనా గా ఇటు మాత్రం తెలియదంటే ఎట్లా? ఇప్పుడు ఇక రైతు బిడ్డ అని ఆయన మాట్లాడుతుండు, ఆ, మా ఇంటి ముందర నడిపోతే చెప్పులు ఇడిసాలని ఆయన అంటుండు. ఆ, మరి ఇక నీవు పేదరెడ్డి వస్తేనేమో లోపల రానియరట, పెద్దరెడ్డి వస్తేనే లోపల రానితని ఆయనే అంటుండు. ఉమ్, ఇక ఆయన మాటకు ఆయన నోరుకు మొక్కాలే, ఇక ఆయన ఇచ్చే హామీలకు మొక్కాలే, ఆయన నోరుకు మొక్కాలే. ఉమ్, ఇక పిట్ట కొంచెం కూతగానం లేక మాట్లాడిండు, చాలా మాటలు మాట్లాడిండు. ఉమ్, ప్రజలు ఇప్పుడు రేపు అయిపోయినాయి కదా, ఆగస్టు 15 వస్తుంది. ఉమ్. మరి ఆ రైతు భరోసాని, రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చూస్తారు. రుణమాఫీ అవుతుందా? ఇప్పుడు ఇక చూద్దాం. నీకున్న అవగాహన ఇప్పుడు ప్రకారం. రుణమాఫీ చేస్తాను అయితే మా హరీష్ రావు గారు రాజీనామా లేఖ పట్టుకొని వచ్చిండు ఉమ్, అమరవీల సూపర్ దగ్గరికి. ఉమ్, నువ్వు చేస్తే నువ్వు కూడా రావాలి కదా. ఉమ్, ఫార్మాట్ స్పీకర్ ఫార్మాట్లో కూడా ఇచ్చిండు. ఉమ్, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎస్ రెడీ అని చెప్పాలి కదా, ఉమ్. రెడీ లేనట్టే కదా. మరి ప్రమాణాలు చేస్తుండు కదా. ఇది నువ్వు జూలై 14 గండం ఉందట కదా, బండి సంజయ్ అంటున్నా. ఆ, జూలై 14 గండం ఉందట రేవంత్ రెడ్డి. ఆ, జూలై 14 ఉంటే ఆగస్టు సంక్షోభం అంటున్నావు కదా, ఏలేటి మహేశ్వర రెడ్డి ఆగస్టు సంక్షోభం అంటుండు కాంగ్రెస్ లా. ఉమ్, మా లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడు బీజేపీ అయినా జూలై 14 సంక్షోభం ఈయన అంటుండు. ఉమ్. ఇది ఇవాళ జూన్ వస్తుంది, జూన్ వస్తుంది. జూలై ఆగస్టు 2 నెలలు ఉండదు కాబట్టి ఉమ్, నేను అది ఉండేది ఉందా పోయేది ఉందా, ఉమ్, ఆగస్టు 15 అని చెప్దాం అనుకున్నా అంతే. ఉమ్. ఈ సంక్షోభం మీద పెద్ద చర్చ జరుగుతుంది. దీనిపైన నిజంగా ఆ సిచ్యువేషన్ అవపడుతుందా? నిన్న ఫ్లైట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవుపడ్డాడు, దానికి కాబట్టి 15-16 మంది ఎమ్మెల్యేలు. దేవస్థానాన్ని పోడు కూడా తప్పేనా? మీరు దేవస్థానానికి ఘోరంగా రాజకీయంగా ఇప్పుడు రాజకీయంగా నేను ఏమంటున్నా, దేవస్థానానికి పోతే ఆ, ఈయన తీసుకుపోవాలి అలాని ఆ ఎమ్మెల్యేలు తెలదా దేవస్థానం ఎడిపోవాలి. ఆ, నేను ఏమంటున్నాను, ఉమ్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందర కూర్చొని వీళ్ళందరూ వెనక కూర్చుంటే దేవస్థానం అవపడతా, రూట్ కుదుపుతా. అలా మీ మాజీ ఎమ్మెల్యే క్యాంప్ అంటారు దాన్ని, ఆ. దాన్ని ఏమంటారు క్యాంప్ అంటారు. ఆహా, 100% రేవంత్ రెడ్డి దించడం కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేసే క్యాంప్ అది. ఆహా, ఈయన 15 మంది చేస్తున్నాడు, కోమరెడ్డి ఎక్కడ దోలాడుతున్నాడు నాతో ఎమ్మెల్యే లోలని. ఆహా. ఎందుకంటే ముఖ్యమంత్రి అని చెప్పింది కదా, ఇది కూడా జరిగిందా? జరుగుతుంది. ఆ, బట్టి క్రమానికి దోలాకుడు ఖమ్మం కూడా ఉండాలి నాతో లేరు, ఆయన దోలాడుతున్నట. ఆ, ఇప్పుడు కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి మీద. జూలై 14 సంక్షోభంలో, ఉమ్. ఆగస్ట్ సంక్షోభం కోసం వీళ్ళు శ్రీధర్ బాబు బట్టి కూడా ఎన్నో మీట్ అయినట్టు కూడా ఏదో వార్తలు ఫామ్ వస్తున్నాయి. హౌస్లో కలిసినట్టు వస్తూ ఉంది. ఆ, నేను ఏమంటే ఇది 100% పార్లమెంట్ ఎలక్షన్లో డిజాస్టర్ టోటల్ ఫెయిల్ అయిపోతాడు. ఉమ్, రేపు 14 కాదు నాయన 4 వచ్చే పరిస్థితి లేదు. ఉమ్, కాంగ్రెస్ పార్టీ విఫలం అయిపోయింది ఉమ్, కాబట్టి అధిష్టానం దగ్గర ఎట్లా ఏం చెప్పాలని మొత్తం కత్తులు నూరుతురు రేవంత్ రెడ్డి మీద. ఏకపక్ష నిర్ణయాలతో టికెట్లు ఇప్పించుకున్నాని ఉమ్, నేను చెప్పినట్టు చేయలేడని చెప్పేసి ఉమ్, ఇలా ఆల్రెడీ కత్తులు పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఉమ్, ఏ కత్తి ఎప్పుడు గుచ్చుకుంటుందో తెలియదు. అది పొంగులేటి కత్తా, కోమారెడ్డి కత్తా, బట్టి విక్రమార్క కత్తా, లేదా సీనియర్ల కత్తా, కత్తులు అయితే వేలాడుతూ ఉన్నాయి. కొత్తగా కాబట్టి PCC పదవులలో కూడా వచ్చింది. ఇంకా ఈ PCC అధ్యక్ష పదవులలో వచ్చింది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఇస్తానని చెప్పేసి రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చిండు. ఉమ్, ఇవన్నీ పదవుల కొట్లాటలు. ఉమ్, నేను చెప్తాను 100% ప్రజల మీద ప్రేమ లేదు వీళ్ళకు. ఉమ్, ఎంతసేపు పదవుల మీద కొట్లాట, ఉమ్, పైసల మీద కొట్లాట, ఉమ్, కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిలింగు, కాంట్రాక్టర్లను బదనాం చేయడం, రోజు ఒక లీక్ ఇవ్వడం. ఓనాడు ఏం లీక్ ఇస్తారు, మేడిగడ్డ లీక్ అయిందంటాడు, మేడిగడ్డ ఫెయిల్ అయిందంటాడు, కాళేశ్వరం ఫెయిల్ అయిందంటాడు. మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా కేసీఆర్ చెప్పినట్టే మళ్ళీ బాగు చేస్తున్నారు. ఉమ్, ఏమైంది? బెదిరియడం, ఉమ్, బ్లాక్మెయిల్ చేయడం, ఉమ్, సంచులు ఇంటికి రాగానే మూటలు ఢిల్లీకి పోగానే మూతి మూసుకొని కూర్చోవడం. ఉమ్, ఇది రేవంత్ రెడ్డి సర్కార్ తీరంటారు. నేను ఉమ్, ధరలో లోపాలను ఎండగడతాం. ఉమ్, ఓడు ఎండగట్టొద్దు మరి, 140 రోజులు ఎండ కట్టావా? ధరలో లోపాలను ఎండగడతాం అన్నాడు. ఓనాడు ఏం చేస్తాడు, ఫోన్ ట్యాపింగ్ లీక్ అని అంటాడు.
వెళ్ళిపోయింది ఫోన్ చెయ్యి అరెస్ట్ చెయ్యి. విద్యుత్ దాంట్లో లోపాలు అంటాడు, దానికో కమిషన్ వేస్తాడు, కమిటీలు వేస్తాడు. ఈ కమిటీలన్నీ కూడా కారణం ఏం చెప్పనా, ఏ కమిషన్ వేసినా రేవంత్ రెడ్డి, ఏ కమిటీ వేసినా కమిషన్ల కోసమే, బ్లాక్మెయిల్ చేయడం కోసమే. మూట రాగానే మూతి మూసుడే. రేవంత్ రెడ్డి అక్కడి నుంచి మూట వచ్చిందా మూతి మూసుడే. 2500 కోట్లు ఇచ్చారండి ఎవరికి? ఆ ఢిల్లీ అధిష్టానం, ఢిల్లీ సుల్తాన్లకు కట్టిన కప్పం వీళ్ళు. వాళ్ళ అధిష్టానం ఢిల్లీ సుల్తాన్లకు వీళ్ళు కట్టిన కప్పం. వాళ్ళు చాలా బాగా వాళ్ళకు ఒక ఏంది, రాహుల్ గాంధీ అయితే పెళ్లి చేసుకోకుండానే భారతదేశానికి సేవ చేస్తున్నాడు. ఇలాంటి కప్పాలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది రాహుల్ గాంధీకి? రాయబారికి ఎందుకు పోయి వీళ్ళందరూ ప్రచారానికి? అంతేనా? పైసలు ఇస్తానికే పోయిరా స్వామి, నువ్వు అర్థం కావట్లేదు నీకు. నామినేషన్కి ఎందుకు పోయిండు రేవంత్ రెడ్డి? పైసలు ఇస్తానికే పోయిండు. 100% హైదరాబాద్ ని తెలంగాణని రెండో ఏటీఎంగా మార్చుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కాంట్రాక్టర్లను, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బెదిరించి కనీసం రైతు బంధు నిధులు కూడా ఎలక్షన్ ప్రచారాన్ని పంపిరు తెలుసా వీళ్ళు. 2000 ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు 5554 కోట్లు రైతు బంధుకు విడుదల చేసినామని చెప్పింది. మరి 2000 కోట్లు ఎడిపోయినాయి? 7500 కోట్లు కదా ఉన్నాయి, 2000 కోట్లు ఎడిపోయినాయి. ఈ 2000 కోట్లు కాంట్రాక్టులకు పోయినాయి, కాంట్రాక్టర్ల చేతుల నుంచి ఢిల్లీకి పోయినాయి. మనం నామినేషన్ ఎత్తానికి పోతేనే సంచులు పట్టుకొని పోయిర్రు అని అంటున్నాం. మరి నరేంద్ర మోడీ వారణాసి వేసినా కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూడా పెట్టి వాళ్ళు సంచులు పట్టుకొని పోయినా. నేనేమని చెప్తున్నా, నేను ఏమంటాను, ఇప్పుడు ఆయనకు అధికారం లేదా, ఆయన కాడ సంచులు లేదో నాకు తెలియదు, కానీ నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి ఉండి ఇలా 100% తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి అంశంలో రైస్ మిల్లర్లను అడుగు చెప్తారు, నీకు కాంట్రాక్టర్ని అడుగు చెప్తారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను అడుగు చెప్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపార దగ్గర ఇలా ఫర్ ఎస్ఎఫ్టీకి 125 అడిగిరు, ఆఖరికి 75 బేరం కుదిరింది. ఇంత జరుగుతుంది, 140, 140, 150 ఇంచర్ల ఇంత జరుగుతుంది. ఆరోపణ ఎట్లయితే వాస్తవాలు పేపర్లు రాస్తలేవా, సోషల్ మీడియాలో రాట్లే చూస్తలేవా? నువ్వు జర్నలిస్ట్, ఇంకా నువ్వు మాకు సమీకరించుకోవాలి. నేను అనేది ఏంటంటే పేపర్లు రాసినాయి, వార్తలు వచ్చినాయని నిజాలు అనుకోవడం కూడా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళే చెప్తా ఉన్నారు, రైస్ మిల్లర్లు చెప్తా ఉన్నారు, కాంట్రాక్టర్లు చెప్తా ఉన్నారు, ఎవరి దగ్గర ఎవరెంత అడుగుతున్నారు అని చెప్పేసి. ఇలా పాలన అంతా అస్తవ్యస్తమైంది. ఇలా బెదిరించడమే ఇలా గుండారాజ్ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. గుండారాజ్, ఒక కంట్రోల్ లేదు, పోలీస్ స్టేషన్లో లేడు, ఎంఆర్ ఆఫీసులు లేడు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ రోడ్డు మీద లేడు. ఏం జరుగుతుందో అలాగే తెలుస్తలేదు. ఇవాళ ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఓ నియంత్రణ లేదు ప్రభుత్వం మీద, ప్రభుత్వ నియంత్రణ లేదు అధికార యంత్రాంగం మీద. ఎవరు బాధ చెప్పుకుంటాను గోడెడిపోవాలని తెలియని పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. రైతు అన్నవో రామచంద్ర అంటా ఉన్నాడు, రైతు అన్నవో రామచంద్ర అంటా ఉన్నాడు. అంతేనా? ఇవాళ ఎవరిని ఎవరు కలిసే పరిస్థితి లేదు. చెప్తున్నా నేను ఇవాళ ఇది 100% చెప్పి నేను వాస్తవాలు ఇవన్నీ. వడ్ల కొనుగోలు జరగట్లే, ఎక్కడ జరుగుతుంది? ఎందుకు రైతు ఎందుకు ఏడుస్తాడు? రైతు కళ్ళాల్లో ఎందుకు అరగోసపడతా ఉన్నాడు? కాబట్టి ఇవన్నీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కారు 100 పాలల్లో 100 పాలు ఫెయిల్ అయింది. కాబట్టి ఆయనకు ఆగస్టు సంక్షోభమో జూలై సంక్షోభమో పదవి దిగిపోతాడు. మొత్తానికి సంక్షోభం రాబోతుంది అంటారు. సంక్షోభం రాబోతా ఉంది. అది ఆ సంక్షోభం ఎవరో తెచ్చింది కాదు, వాళ్ళు పొడుచుకునేదే. ఇలా అంతర్గత సంక్షోభమే తప్ప బహిర్గత సంక్షోభం ఎవరు లేదు. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని సంక్షోభం మొదలైంది ఆల్రెడీ. అంతర్గత సంక్షోభం ఇప్పుడు కుమ్ములాట ప్రభుత్వమేనా? అది 3 ముఖ్యమంత్రులు 5 ముఖ్యమంత్రులు మార్చిన వాళ్ళు వాళ్ళకి తెలియదా? ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి ఉన్నిస్తారా? అది రేవంత్ రెడ్డి ఉన్నిచ్చే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఆల్రెడీ లోపల అనుచర దగ్గర చెప్తున్నాడు, అరే మన ముఖ్యమంత్రి ఉంటుందో పోదో, మరి ఏం చేద్దాం అంటే మోదీకి పోదామా అని అంటున్నాడు. మోదీ చేయకూడదామా అంటే, ఒకవేళ సంక్షోభం అయితే ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం? ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు తెలుసుకోవాలి, మా పార్టీ కాదు కదా. అంతేనా? కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారంటే కేసీఆర్ లేకపోవడం, ముఖ్యమంత్రి లేకపోవడం ఇబ్బంది పడుతున్న మాట అయితే వాస్తవం.